చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతోందని, ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్ని వర్గాలను మోసం చేశారని, దుర్మార్గమైన పాలనతో ఆటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం భీమవరం నియోజకవర్గ క్యాడర్తో భేటీ అయిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయినా ప్రజలకు ఒక్క స్పష్టమైన మేలు జరగలేదని ఆయన ఆరోపించారు. తమ పాలనలో మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి కోవిడ్ వంటి సంక్షోభాల్లోనూ సంక్షేమ పథకాలను నిరంతరంగా అమలు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో పాత పథకాలు రద్దు కావడంతో పాటు సూపర్ 6, సూపర్ 7 వంటి హామీలు అబద్దాలుగా మిగిలిపోయాయని జగన్ అన్నారు. భారీగా అప్పులు చేసి ఆ డబ్బు ప్రజలకు చేరకుండా అవినీతి రూపంలో కొందరి జేబుల్లోకి వెళుతోందని విమర్శించారు. మద్యం, ఇసుక, ఖనిజాల వ్యాపారాల్లో అక్రమాలు పెరిగాయని, సంక్రాంతి సమయంలో రాష్ట్రం జంగిల్ రాజును తలపించిందని వ్యాఖ్యానించారు. మహిళలపై దాడులు, వేధింపులు పెరిగాయని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాబోయే కాలంలో 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ప్రజల మధ్యనే ఉండబోతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలకు పెద్దపీట వేసే జగన్ 2.0తో ప్రజలకు మళ్లీ న్యాయం జరుగుతుందని ధీమాను వ్యక్తం చేశారు.